బిర్యానీస్లోకి రోటీస్లోకి ఎంతో బాగుండే సూపర్ కాంబినేషన్ షాహీ ఎగ్ కుర్మాని తయారు చేసి చూపించబోతున్నాను. వెల్కమ్ టు కొమ్మసాని ప్రెజెన్స్. నా పేరు రాధిక. ఈరోజు మన కిచెన్లో షాహీ ఎగ్ కుర్మాని తయారు చేసి చూపించబోతున్నాను. దానికోసం ముందుగా స్టవ్ మీద బాండిని పెట్టుకొని హీట్ చేసి ఆనియన్స్ని ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ని కాస్త ఎక్కువగా వేసుకోవాలి. నేను ఇక్కడ 3 మీడియం సైజు ఆనియన్స్ని తీసుకున్నాను. పొడవుగా సన్నగా కట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ అన్నిటినీ కూడా బాండీలోకి వేసేసుకోవాలి. తర్వాత ఫ్లేమ్ని హైలో పెట్టుకొని గరిటెతో తిప్పుకుంటూ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. లేకపోతే కొన్నేమో ఫ్రై అవుతాయి, లేకపోతే కొన్ని అలాగే ఉండిపోతాయి. కాబట్టి ఈవెన్గా ఫ్రై అవ్వడం కోసం కలుపుకుంటూ ఉండాలి. ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఈ ఫ్రై అయినటువంటి ఆనియన్స్ అన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బండిలో ఉన్న ఆయిల్లో మనం ఉడికించి పెట్టుకున్నటువంటి ఎగ్స్ని వేసుకోవాలి. ఎగ్స్కు కాస్త ఘాట్లు పెట్టుకొని వేసుకుంటే ఆయిల్ కానీ మనం వేసే మసాలాలన్నీ కూడా ఎగ్లోకి పోయి ఎగ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ ఎగ్స్ని అన్నిటిని కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ కాస్తంత బ్రౌనిష్లోకి రాగానే వీటిని కూడా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో ఒక చెక్క, 2 లవంగం, 1 యాలుక్కాయ, 2 బిర్యానీ ఆకుల్ని వేసుకొని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకున్న తర్వాత 2 టమాటాలను ప్యూరీగా చేసుకొని వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఒక జార్లో మనం ఫ్రై చేసుకున్నటువంటి ఆనియన్స్, ఒక చిన్న బౌల్ పెరుగు, కాసిన్ని జీడిపప్పుల పలుకులు వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, స్మూత్ పేస్ట్ అవుతుంది. తర్వాత ఇప్పుడు ఉడుకుతున్నటువంటి టమాటా ప్యూరీలో కాసంత పసుపు, కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఇదంతా కూడా చక్కగా పట్టేటట్టుగా కలుపుకోవాలి. తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు, మనం గ్రైండ్ చేసుకునేటువంటి పేస్ట్ని కూడా వేసుకొని ఫ్లేమ్ని లోలో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ కాస్త ఈ కన్సిస్టెన్సీ లూజుగా అయ్యే వరకు కలుపుకుంటూ ఉండాలి. ఒకటేసారి ఎక్కువగా కాకుండా కొన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత మూత పెట్టేసుకొని ఫ్లేమ్ని లోలో పెట్టుకొని ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మనం ఫ్రై చేసుకునేటువంటి ఎగ్స్ని వేసుకోవాలి. ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు మనం మంచినీళ్ళు తాగే గ్లాస్, అంటే పెద్ద గ్లాస్ తోటి 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసేసుకోవాలి. ఒకసారి మొత్తం కలుపుకొని మూత పెట్టేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఎంతో ఈజీగా మనము ఈ షాహీ ఎగ్ కుర్మాని తయారు చేసేసుకోవచ్చు. బిర్యానీస్లోకి, అన్ని రకాల రోటీస్లోకి చాలా బాగుంటుంది. ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఫ్రెష్ క్రీమ్ ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఒకసారి వేసుకున్న తర్వాత మొత్తం కలుపుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే షాహీ ఎగ్ కుర్మా రెడీ అయిపోయినట్టయితే. తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి, చాలా బాగుంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.